18 పురాణములలో శివపురాణము అతి ప్రాచీనమైనది. ఇందు పరాత్పరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరుడుగా శివస్వరూపం, తత్వం, వివేచనము, రహస్యము, మహిమ, ఉపాసనలు విస్తృతముగా వర్ణింపబడినవి. భగవంతుడుగా శివుడు పౌరాణిక దైవమేకగా పంచాయతనము అనుబడు 5గురు దేవతలలో ప్రముఖుడు. అనాది సిద్ధ పరమేశ్వరుడు. నిగమాగమములందు సకల శాస్త్రములందు మహిమాన్వితుడైన వాడు మహాదేవుడు. వేదములలో ఈ స్వామిని అవ్యక్తుడు, జన్మలేనివాడు, సమస్తమునకు కారణమైనవాడు, విశ్వప్రపంచ సృష్టికర్త, పాలకుడు, సంహారకుడుగా పేర్కొని ఆ ప్రభువు గుణసంపద వర్ణింపబడినవి. శృతులే స్వయముగా సదాశివుని స్వయంభువుగా, శాంతునిగా, ప్రపంచాతీతునిగా, పరాత్పరునిగా, పరమతత్వముగా, ఈశ్వరులకు పరమఈశ్వరునిగా స్తుతించినవి. శివ పదమునకు కళ్యాణదాతాయని, కళ్యాణ స్వరూపుడని అర్థము. ఇట్టి పరబ్రహ్మ యొక్క మంగళమయ రూపమును ఉపాసించుట వలన ఉన్నత శ్రేణికి చెందిన సిద్ధ పురుషులకు, ఆత్మ కళ్యాణమును గోరు సాధకులకు, సామాన్యులకు ఆసక్తిగ జనులు అందరుకును పరమ మంగళకరము, మీదు మిక్కిలి కళ్యాణకారకము, సర్వసిద్ధి ప్రదాయకము, సర్వవిధి శ్రేయస్కరము కాగలదు. దేవతలు, ధనుజులు, ఋషులు, మహర్షులు, యోగీంద్రులు, మునీంద్రులు, సిద్ధులు, గంధర్వులే కాక బ్రహ్మ, విష్ణువులు కూడా ఆ మహాదేవుని ఉపాసించెదరని అనేక శాస్త్రములు వివరించినవి. అంతేగాక సాక్షాత్ శ్రీరామచంద్రుడుకు, శ్రీకృష్ణ భగవానుకు కూడా పరమ ఆరాధ్య దైవము ఈ శివుడే అని చెప్పుట ముమ్మాటికి సత్యము. ఓం నమః శివాయ. ఉపోద్ఘాతము. వందే శంభుముమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశశాంకవహ్నినయనం, వందే ముకుందప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. సంస్కృత వాగ్మయమునందు పురాణములకు ఒక విశిష్ట స్థానము ఉన్నది. వీనిలో వేదార్థమును గూర్చి చక్కగా సుబోధకముగా చెప్పబడినది. కాండత్రయము అనగా కర్మకాండము, ఉపాసనాకాండము, జ్ఞానకాండములు కథాకథ సముద్వార సరళముగా విస్తారముగా వివరింపబడినవి. తద్వారా సాధారణ జనులకు సైతము గూఢాతి గూఢమైన తత్వము మిక్కిలి సులభంగా హృదయంగమము కావించెడు. అపూర్వమైన విశేషాకృషి పురాణములలో స్పష్టముగా గోచరించును. వర్తమాన యుగమునందు ఎంతో కొంత ధర్మరక్షణము, భక్తి వికాసము జరుగుచున్నది అంటే అది కేవలము పురాణ సాహిత్యము యొక్క గొప్పతనము వలనే అని చెప్పక తప్పదు. కృష్ణద్వైపాయనుడు అను వేదవ్యాస భగవానుడు అమితమైన కృపతో వేదములను శాఖ ప్రశాఖలుగా బ్రాహ్మణములు, కల్పసూత్రము, నిరుక్తము మున్నగు ప్రక్రియల రూపంలో విభజించి లోకమునకు అందించిన వాడు. ఆయనను లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని ఆయన తలచినాడు. వెంటనే వేదవ్యాస మునీంద్రుడు విశేషముగు ధ్యానమునందు నిమగ్నుడై
భాగవత పురాణములను మహాభారతాది ఇతిహాసములను రచించి వేదరాశిలో గూఢతమముగా గూఢతమముగా నిక్షిప్తమయ్యున్న సందేశమును సకల మానవాళికి మిక్కిలి సులభతరముగా అందించుట సంకల్పించినాడు. తత్ఫలితంగా సముద్భూతమైన సమగ్రమగు పురాణ రాశి విశ్వకళ్యాణమునకు పట్టుగొమ్మగా నిలిచినది. ఇందుకే ఇతిహాస పురాణాభ్యా వేదం సముపద్బృహయేత్. ఇతిహాస పురాణముల సహాయముతోనే వేదముల అర్థమును విస్తారముగా సమర్థించి చెప్పవచ్చునని మహాభారతమునందు వక్కాణింపబడినది. అందువల్లనే పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మాండ స్మృతం. సకల శాస్త్రములలోకెల్లా పురాణములకే ప్రథమ స్థానము ఇయ్యబడినదని మత్స్య పురాణము వచించినది. పురా అపి నవం పురాణం. పురాతనమైనప్పటికీ నిత్య నూతనమైనదే పురాణము అని చెప్పబడినది. పురాణమాఖ్యానం. పురాణం అనగా ప్రాచీనమగు కథలను కలిగినదే పురాణమని నిరుక్తకారుని వ్యాఖ్యానము. వాయుపురాణమును అనుసరించి యస్మాత్ పురా హ్యస్నతీదం పురాణం తేత్ తత్స్మృతం. పురాణమునందు ఏది సజీవముగా ఉండినదో అదియే పురాణము అని చెప్పబడినది. వేద ప్రతిష్ఠాః సర్వే పురాణేష్వేవ సర్వదా. వేదములు పురాణములు యందే ప్రతిష్ఠింపబడి యున్నవనుటలో సందేహమునకు తావులేదు అని నారద పురాణము వచనము. ఇంకాను ఇతిహాస పురాణం చ పంచమో వేద ఉచ్యతే. ఇతిహాస పురాణం చ పంచమం వేదానాం వేదం. ఇతిహాసం పురాణములు పంచవేదములను శ్రీమద్ భాగవతము ఛాందోగ్యోపనిషత్తులు స్పష్టముగా వర్ణించినవి. అష్టాదశ పురాణములు పురాణముల 18 గలవను మాట. జగత్ప్రసిద్ధము. ఇవి మహాపురాణములుగా పేర్కొనబడినవి. వీటి వరుస క్రమము ఈ విధముగా భావించబడినది. మొదటిది బ్రహ్మ, రెండవది పద్మ, 3 విష్ణు, 4 శివ దట్ ఈస్ వాయుపురాణము, 5వది భాగవత, 6వది నారద, 7వది మార్కండేయ, 8 అగ్ని, 9 భవిష్య, 10 బ్రహ్మ వైవర్త, 11 లింగ, 12 వారాహ, 13 స్కంద, 14 వామన, 15 కూర్మ, 16 మత్స్య, 17 గరుడ, 18 బ్రహ్మాండ పురాణములు. ఇందులో 4వది శివ మహాపురాణము. బ్రహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం తదా. అన్నీ విష్ణు పురాణమునందు పేర్కొనబడినది. ఇదే రీతిగా భాగవతమునందలి 12వ స్కందంలో మార్కండేయ పద్మ పురాణములు మరియు బ్రహ్మధర్మ పురాణము వంటి అనేక పురాణములలోనూ చెప్పబడిన పట్టికలో శివపురాణము మహాపురాణాంతర్గతముగా పేర్కొనబడినది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని పురాణములలో ఈ 5 లక్షణములు నిరూపించుట
ప్రధానమని పేర్కొనబడినది. అయితే ఇందులో స్పష్ట విద్య విషయమే పురాణములు ముఖ్య విషయమనియు మిగిలిన 4 అంశములు దాని యొక్క ఉపోద్ఘాతములే అని వివేచనాత్మకంగా విద్వాంసులు స్పష్టీకరించారు. ఇట్టి శివమహాపురాణము పూర్వము లక్షోకములతో 12 సంహితలుగా విభజించి సాక్షాత్ శివుడే నిర్మించినాడని వాయువీయ సంహితలోని మొదటి అధ్యాయమునందు వివరింపబడినది. అయితే ఆ తరువాత వ్యాసుడు దీనిని 24,000 శ్లోకములలోనికి కుదించి 7 సంహితలుగా విభజించినాడని కూడా ఇందులోనే పేర్కొనబడినది. ఇది వేదతుల్యమైనది, సర్వశ్రేష్టమగు మోక్ష సద్గతిని ప్రసాదించునది. ఇందులో ప్రధానంగా లయకర్తయగు శివుని గురించి బోధించి ఇది సకల ప్రయోజనములను సిద్ధింపజేయునని చెప్పబడినది. ఇట్టి శివ మహాపురాణము 7 సంహితలతో వివిధ ఖండములుగా విభజించబడినది. మొత్తము 457 అధ్యాయములతో 24,000 శ్లోకములతో ఇది విరాజిల్లుచున్నది. మొదటిది విద్యాశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, అది సృష్టి ఖండము, మరియు రెండవ సతీ ఖండము, తర్వాత మూడవది పార్వతీ ఖండము, 4 కుమారఖండము, 5 యుద్ధ ఖండము, తర్వాత మూడవది శతురుద్ర సంహిత, 4 కోటిరుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయువీయ సంహిత. దాంట్లో మళ్ళీ 2 పూర్వఖండము, ఉత్తరఖండం.